హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా మీరు పిలవచ్చు. సో ఈరోజు క్లాస్ స్పెషల్లీ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి రాబోయే ఎగ్జామ్ ఏంటి అంటే, ఓకే, ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఐపీఈ ఎగ్జామినేషన్స్ మీద పెట్టండి. చాలామంది అడుగుతున్నారు ఐపీఈ డిస్కస్ చేసేటప్పుడు ఎంసెట్ కూడా స్టార్ట్ చేసేయండి అని. వెల్ అండ్ గుడ్, అట్ ద సేమ్ టైం బికాజ్ మీకు ఐపీఈ అవ్వగానే విదిన్ అ మంత్ స్పాన్లో మీకు ఎంసెట్ అనే ఎగ్జామినేషన్స్ వస్తాయి కాబట్టి రెండిటికి ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ డిస్కస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వెరీ సూన్ 1 or 2 daysలో నేను మీ ప్రిపరేషన్ షెడ్యూల్ ఎలా ఉంటే బాగుంటుంది, ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఐపీఈ ఎంసెట్ రెండు పక్కనే మనం ప్రిపేర్ అవ్వచ్చా సైమల్టేనియస్గా, లేదా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఇవన్నీ కూడా త్వరలో నేను డిస్కస్ చేయబోతున్నాను. కమింగ్ అప్ క్లాసెస్లో మీరు చూస్తారు. స్ట్రాటజీ ఎలా ఉండాలి, పక్కా ప్లానింగ్ ఎలా చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. సో కంగారు పడకండి. ప్రస్తుతానికి రైట్ నౌ అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ఐపీఈ ఎగ్జామినేషన్స్. ఐపీఈ ఎగ్జామినేషన్స్లో పర్సంటేజ్ అవసరమా, ఇంపార్టెంటా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఎస్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐపీఈ ఎగ్జామినేషన్లో ఈ ఇయర్ అయితే మీకు 25% యాడ్ చేయకపోవచ్చు, బట్ అదైతే ఏపీ గవర్నమెంట్ ఇంకా మనకి డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే ఎంసెట్ నోటిఫికేషన్ అఫీషియల్గా వస్తే తప్ప 25% అనేది వెయిటేజ్ తీసుకోరా, అది 25%, 20%, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. సో ఇవన్నీ డిసైడ్ చేయాలి అంటే మనకి క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ థింగ్ ఐపీఈ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పోనీ అది పక్కన పెట్టేస్తే మిగతా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, కొన్ని యూనివర్సిటీస్లో మీ కేవలం ఐపీఈ పర్సంటేజ్ని బట్టి కూడా మంచి బ్రాంచెస్లో లైక్ సిఎస్సి కానీ లేదా ఈసీఈ కానీ వీటిలో మీకు డైరెక్ట్ అడ్మిషన్స్ ఇస్తున్నారు విత్ ఆల్ ద మీకు ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బేసింగ్ ఆన్ యువర్ ఐపీఈ పర్ఫార్మెన్స్. సో ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ స్టేట్కి వచ్చేటప్పటికి ఐపీఈలో 98% తెచ్చుకోవడం అంత కష్టం ఏం కాదు. ఓకే, సో అందుకే మనం వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఆల్రెడీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ లెసన్స్లో నుంచి 8 marks ప్రిపేర్ అవ్వాలి, ఏ లెసన్స్లో నుంచి 4 marks ప్రిపేర్ అవ్వాలి, వీటి కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనము ఆల్రెడీ ఒక క్లాస్ చేశాను. సో దానిని మీరు వేదాంతు తెలుగు ఛానల్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఫర్ 8 mark క్వశ్చన్స్. ఎస్, తెలంగాణ బోర్డ్ అవ్వనండి లేదా ఏపీ బోర్డ్, ఇది రెండిటికి అప్లై అవుతుందమ్మా. సో తెలంగాణ బోర్డ్ ఆర్ ఏపీ బోర్డ్ ఎవరు ఏది ప్రిపేర్ అవ్వాలి ఏం ఆలోచించద్దు. ఈ రోజు నేను చెప్పే క్లాస్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ బోర్డ్స్కి అప్లై అవుతుంది. సో ఎలాంటి సందేహం లేకుండా ప్రిపేర్ అవ్వండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ 8 mark చాప్టర్స్ ఏమేమి వస్తాయి చెప్పుకున్నాం కదా. ఒకటి వేవ్స్ లెసన్, రెండోది వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇంకొకటి న్యూక్లియర్ లెసన్. అయితే మనకి 8 mark క్వశ్చన్స్లో చాలా రేర్గా, యూజువల్గా సెకండ్ ఇయర్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ అడగడం చాలా తక్కువ. ఫస్ట్ ఇయర్లో అయితే కంపల్సరీ ట్యాగ్ ప్రాబ్లం ఉంటుంది. బట్ 8 markని ఎలా అడుగుతారు అంటే 6 mark థియరీ క్వశ్చన్ ప్లస్ 2 mark లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఈ ప్రాబ్లమ్స్ని నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాను. ఫ్రమ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ మనం తీసుకోవచ్చు, లేదంటే బోర్డ్ వైజ్ వెయిటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ని తీసుకున్నాం. మీరు ఈ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ని మాత్రమే నేర్చుకోండి, సరిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వేవ్స్ లెసన్. వేవ్స్ లెసన్లో ఏమేమి ట్యాగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్, ఇది వర్కౌట్ అవుతుంది. సో వేవ్స్ లెసన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, చూడండి ఇక్కడ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 centimeters లాంగ్, అంటే మనకి ఏమి ఇచ్చారు, L is equal to 70 centimeters is sounded if velocity of sound is 331 meter per second, then what is the fundamental frequency of the vibration, f value ఎంత. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇది మొత్తం కలిసిపోయి వచ్చేసింది. సో కొంచెం దీన్ని నీట్గా రాద్దాము. క్వశ్చన్ ఏంటి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను చూడండి, కైండ్ ఆఫ్ చీట్ కోడ్స్ అనమాట. 2 mark ప్రాబ్లం ఉంటుంది కదా. 2 mark ప్రాబ్లంలో
నేను స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళి వచ్చాను కాబట్టి స్పాట్ వాల్యుయేషన్లో గవర్నమెంట్ అనేది ఎవాల్యుయేటర్కి ఒక కీ ప్రొవైడ్ చేస్తుంది. మన కరెక్షన్ దాని ప్రకారం మాత్రమే చేస్తాం. సో ఆ కీలో ఏమిస్తారు గవర్నమెంట్ అంటే, గివెన్ ఇన్ఫర్మేషన్కి యాక్చువల్గా మార్కులు లేవు. 1 మార్క్ ఫర్ మీకు వాల్యుయేషన్ ఎలా చేస్తాము అంటే ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఫార్ములా ప్లస్ సబ్స్టిట్యూషన్ తీసేసుకుంటాం మనం. సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, ఆ ఫార్ములాలో వాల్యూస్ని వేసుకోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆన్సర్ ఆర్ రిజల్ట్ ప్లస్ యూనిట్. ఆన్సర్, ఓకే, ఆన్సర్ విత్ ఓన్లీ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 మార్క్. ఇది 2 మార్క్స్ అనమాట. సో మీరు రాసిన ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, దాంట్లో సబ్స్టిట్యూషన్ ఎలాగో చేస్తాము. నెక్స్ట్ ఆన్సర్ విత్ యూనిట్, ఆన్సర్ విత్ యూనిట్, యూనిట్ లేకపోతే మార్క్ కట్ అయిపోతుంది. అండ్ మీరు ఏమనుకుంటారంటే యూజువల్గా ఫిజిక్స్లో యూనిట్ రాయలేదు కాబట్టి ఒక 1/2 మార్క్ పోతుంది, అక్కడ ఒక 1/2 మార్క్ పోతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకుని నాకు 59.5 వస్తుంది, రౌండ్ ఫిగర్ 60 వచ్చేసింది అనుకుంటారేమో. రాంగ్. ఫిజిక్స్ ఇవాల్యుయేషన్లో నేను స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, ఫిజిక్స్ బోర్డ్ ఇవాల్యుయేషన్లో 1/2 మార్క్స్ ఉండవు. ఇస్తే 1 మార్క్ ఇస్తారు, లేదా 1 మార్క్ కట్ చేసేస్తారు. నువ్వు ఆన్సర్ కరెక్ట్గా రాసావు, రిజల్ట్ రాయడం మర్చిపోయావు, 1 మార్క్ కట్ అయిపోతుంది. రిజల్ట్ తప్పు రాసావు, 1 మార్క్ కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ పర్ సెకండ్ బదులు సెంటీమీటర్ పర్ సెకండ్ రాసొచ్చావు, ఆన్సర్ కరెక్ట్ బట్ యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంది, రాంగ్, మార్క్ 1 మార్క్ పోతుంది. యూనిట్ కరెక్ట్ కానీ రిజల్ట్లో చిన్నగా తప్పు చేసావు, అప్పుడు కూడా 1 మార్క్ కట్ అయిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ బోర్డ్ ఇవాల్యుయేషన్లో మీకు 1/2 మార్క్ ఎవాల్యుయేషన్ లేదు, ఓన్లీ 1 మార్క్. 1 మార్క్ ఇస్తారు, లేదా 1 మార్క్ కట్ చేసేస్తారు. సో దయాదాక్షిణ్యాలు ఉండవు అనమాట. కొంచెం బాడికి మనం ఎందుకు ఛాన్స్ ఇస్తాం, మనం కుమ్మేద్దాం కదా. ఓకే, సో ఫస్ట్ ఇలా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. యాక్చువల్గా చాలామందికి ఉన్న డౌట్ కూడా, నేను ఎంసెట్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా చెప్తాను మీకు. ఫిజిక్స్లో ప్రాబ్లం అసలు స్టార్ట్ చేయడమే మనకి చాలా కష్టం అనమాట. అసలు ఏ ఫార్ములా వాడాలి ఏంటి, ఐపీఈకి అంత వరి ఏం అవ్వక్కర్లేదు. ఐపీఈ ఎగ్జామినేషన్లో టీఎస్ బోర్డ్ అయినా కూడా ఏపీ బోర్డ్ అయినా కూడా మీకు ప్రాబ్లంలో వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. ఇదే ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది ఎగ్జామ్లో. సో మీరు కొంచెం శ్రమ పెట్టండి, జస్ట్ ఫార్ములా మెమరైజ్ చేసుకోండి ఆన్సర్తో సహా. అందుకే నేను మీకు ఇక్కడ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు పెన్ అండ్ పేపర్తో నోట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లంతో పాటు ఆన్సర్ నోట్ చేసుకోండి, మీకు ఇదే ఆన్సర్ వచ్చి తీరుతుంది. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరమే లేదనమాట. యాక్చువల్గా దీనికి ఫార్ములా ఏంటి, F is equal to V/12. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, F కదా. సో V ఎంత, 331/2 ఇంటూ లెంత్ ఎంత, 70 సెంటీమీటర్స్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, కన్వర్ట్ చేసుకోవాలి. సో 70 × 10⁻². స్టెప్ నెంబర్ 1 మార్క్. ఈ రెండింటికి కలిపి ఆన్సర్ రాసేయండి డైరెక్ట్గా. ఆన్సర్ 118.2 హెర్ట్జ్. క్యాలిక్యులేషన్ రావట్లేదు, నాకు ఆన్సర్ గుర్తు పెట్టుకుని వెళ్ళాలి, బెటర్. ఎందుకంటే ఇక్కడ 1 మార్క్ పడిపోయిందా, ఇక్కడ 1 మార్క్ పడిపోయింది. ఆన్సర్ విత్ యూనిట్, రిజల్ట్ విత్ యూనిట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ఎలాంటి వాల్యూస్ మార్చరు. క్వశ్చన్లో దీనికి బదులు ఇది ఇస్తారేమో ఎలాంటి అనుమానం వద్దు. యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లమ్స్ పడిపోతాయి ఎగ్జామ్లో. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలా రాసేయండి, 2 మార్క్స్ మీకు గ్యారంటీ. నెక్స్ట్, ఏ వర్టికల్ ట్యూబ్ ఈజ్ మేడ్ టు స్టాండ్ ఇన్ వాటర్. ఒక వర్టికల్ ట్యూబ్ వాటర్లో పెట్టారు అంటే ఏంటి, ఒకవైపు క్లోజ్ అయిపోయింది అనమాట. వాటర్ ఎంటర్ అవుతుంది కదా ట్యూబ్లోకి, ఒకవైపు క్లోజ్ అయిపోయింది అంటే ఇది 1 సైడ్ ఓపెన్, దీనినే క్లోజ్డ్ పైప్ అంటాం మనం. నౌ సౌండ్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏమిచ్చారు, F is equal to 320 Hz frequency given are sent into the top of the tube. If standing waves are produced at 2 successive water levels of 20 cm and 73 cm, L1 is equal to 20 cm, L2 is equal to 73 cm. What is the speed of sound wave? స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఎంత, V ఫైండ్ అవుట్ చేయాలి. క్లోజ్డ్ పైప్ అనగానే ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, F is equal to V/12. అయితే ఇక్కడ 2 లెంత్లు ఉన్నాయి కాబట్టి L2 - L1 చేస్తే సరిపోతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది V కాబట్టి ఫార్ములా ఏంటి, V equals to 2F into L2 - L1.
V ఈక్వల్స్ టు 2f ఇంటూ L2 మైనస్ L1. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు మనకి 3 ఎక్కడుందమ్మా ఫ్రీక్వెన్సీ 320 హర్ట్జ్. 320 హర్ట్జ్ ఇంటూ L2 మైనస్ L1. 73 మైనస్ 20 అయితే సెంటీమీటర్స్ ఉంది చూసుకోండి. ఇంటూ 10 పవర్ మైనస్ 2. ఆన్సర్ ఎంత 339 మీటర్స్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ రాయకపోతే 1 మార్క్ కట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫార్ములా 1 మార్క్, సబ్స్టిట్యూషన్ చేశారు, రిజల్ట్ విత్ యూనిట్ 1 మార్క్. మీరు ఒకవేళ 339 బదులు పొరపాటున 340 మీటర్ పర్ సెకండ్ రాసినా పర్లేదు, ఐపీఈ ఎగ్జామ్లో ఆ కన్సిడరేషన్ ఉంటుంది. 339 మీటర్ పర్ సెకండ్ ఆర్ 340 మీటర్ పర్ సెకండ్ మార్క్ పడిపోతుంది, అంతే. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్స్. అయితే నేను ఫస్ట్ స్లైడ్లో, ఇంతకుముందు స్లైడ్లో ఏవైతే చెప్పానో ఈ రెండు కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. మన ఆర్డర్ ఎలా ఉంటుందో అదే ఆర్డర్లో 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇది హైలీ 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 రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా హైలీ హైలీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ అప్ అన్నీ కూడా 3 స్టార్ వస్తాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్, ఏ స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ 0.6 మీటర్స్ ఈజ్ అబ్జర్వ్ టు వైబ్రేట్ విత్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, లెంత్ ఇచ్చారు. ఇఫ్ ద స్ట్రింగ్ హ్యాస్ లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటమ్మా మ్యూ. దెన్ ఫైండ్ క్వశ్చన్ ఏ, క్వశ్చన్ బి. 2 క్వశ్చన్స్ వస్తాయా? రావు. ఐదర్ క్వశ్చన్ ఏ అడుగుతారు మిమ్మల్ని, లేదా క్వశ్చన్ బి అడుగుతారు. సో క్వశ్చన్ ఏ మాత్రమే అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. యూజువల్గా మీ ఐపీఈ మెటీరియల్ ఉంటుంది కదా, స్టడీ మెటీరియల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏ పార్ట్ వరకు ప్రిపేర్ అవ్వండి చాలు. బి పార్ట్ యాక్చువల్గా అవసరం లేదు, బట్ సేఫ్ సైడ్ మనం నేర్చుకుని ఉండడం బెటర్. బికాస్ తెలంగాణ వాళ్ళకైతే బి పార్ట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఏపీ వాళ్ళకైతే అది కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి క్వశ్చన్లోనూ ఏ పార్ట్ ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపోతుంది. బి పార్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ టీఎస్ బోర్డ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, దీంట్లో ఒకసారి చూడండి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ అ స్ట్రింగ్ లోపల వెలాసిటీ ఆఫ్ సౌండ్కి ఫార్ములా ఏంటి? V ఈక్వల్స్ టు √T బై మ్యూ, అంతే. టెన్షన్ అండ్ మ్యూ వాల్యూ తెలిస్తే అయిపోయింది. ఓకే, సో టెన్షన్ తెలియాలి అంటే యాక్చువల్గా ఇక్కడ లెంత్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, కాబట్టి ఫ్రీక్వెన్సీ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాము. F ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు F లాంబ్డా నుంచి వస్తుంది అనమాట. F ఈజ్ ఈక్వల్ టు V బై 12. ఈ ఫార్ములా వాడి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి, అక్కడి నుంచి మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఫార్ములాలో టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవడం కష్టం, ఇది ఇక్కడ వాడాలి. బి పార్ట్కి ఈ ఫార్ములా వాడాలి. సో ఒకసారి దీన్ని ఇక్కడ ఎరేజ్ చేస్తాను. ఓకే, లెట్ us సెలెక్ట్ పెన్ అగైన్. సో F ఈజ్ ఈక్వల్ టు V బై 12 నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వెలాసిటీ. V ఈక్వల్స్ టు F ఇంటూ 12. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు మనకి? 30 హర్ట్జ్ ఇంటూ 2 ఇంటూ లెంత్ చూడండి మీటర్స్లోనే ఇచ్చారు, కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేయండి 36 మీటర్ పర్ సెకండ్. ఇలా రాసినందుకు, జస్ట్ ఈ స్టెప్ రాసినందుకు మీకు 2 మార్క్స్. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. V ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ 12 సబ్స్టిట్యూట్ చేయండి, 2 మార్క్స్. ఫార్ములాకి 1 మార్క్, ఆన్సర్ విత్ యూనిట్కి 1 మార్క్. ఓకే, నెక్స్ట్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే V ఈక్వల్స్ టు √T బై మ్యూ. సో ఆప్షన్ బి అడిగారు అంటే ఖచ్చితంగా ఏ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన వెలాసిటీని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. T ఈక్వల్స్ టు రెండు వైపులా స్క్వేర్ చేయండి, V స్క్వేర్ ఇంటూ మ్యూ. సో V స్క్వేర్ ఎంత? 36 స్క్వేర్ ఇంటూ మ్యూ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 0.05. సో ఇది చేస్తే మనకి ఆన్సర్ 64.8 న్యూటన్స్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏ పార్ట్ వరకు మాత్రమే అడుగుతారు, బి పార్ట్ అడగరు. సో మీకు అర్థమవుతోందా? ఏం అర్థమవుతోంది? యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోండి. ఫార్ములా ఆన్సర్ మగ్గప్ చేసి వెళ్ళిపోండి ఎగ్జామ్కి. మగ్గప్ కూడా అవసరం లేదు, పదే పదే. ఇప్పుడు చూడండి అమ్మా, నార్మల్గా మనకి ఏదైనా తమిళ్ సాంగ్ చాలా హిట్ అయింది అనుకోండి, అలాంటి సాంగ్స్ యాక్చువల్గా మనకి తమిళ్ మాట్లాడడం రాదు, తమిళ్ అర్థం కాదు, కానీ ఆ రంజితమే అని వింటూ ఉంటే ఏమవుతుంది? మనం కూడా రంజితమే 4-5 లైన్లు అలా నోటికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మీరేం పర్పస్ఫుల్గా బట్టి కొట్టట్లేదు, కేవలం ఆ మ్యూజిక్ నచ్చి ఆ హీరో మీద అభిమానంతో అవ్వచ్చు, ఇష్టపడడం వల్ల పాటని పదే వింటూ ఉంటే మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఫిజిక్స్ని ఇష్టపడండి,
ఐపీ ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చేది కేవలం నీకు మాత్రమే. నీకు మార్క్స్ కావాలి అంటే ఇష్టపడు, పదే 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 రిపీటెడ్గా నేర్చుకో. యాజ్ ఇట్ ఈస్గా ఇవి మైండ్లో ప్రింట్ అయిపోతాయి. జస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా, ఆన్సర్. మనమేమీ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ నేర్చుకోవట్లేదు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక 5-6 ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకోవడం అంత కష్టమేం కాదు కదా. ఎస్. నెక్స్ట్, 2 organ pipes of length 65 and 70 centimeters respectively are sounded simultaneously. 2 pipesని సైమల్టేనియస్గా వైబ్రేట్ చేశారు. ఓకే, L1 L2 అనమాట. దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2. నెక్స్ట్, హౌ మెనీ బీట్స్ పర్ సెకండ్. ఇది బీట్స్ క్వశ్చన్. సో బీట్స్ అనగానే బీట్ ఫార్ములా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. డెల్టా F is equal to F1 minus F2. హౌ మెనీ బీట్స్ పర్ సెకండ్ బిట్వీన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్. సో ఎఫ్ని ఏం రాయాలి అంటే లెంత్ టర్మ్లో రాసుకోవాలి కదా. సో V/2L1 minus V/2L2. అంతే, ఇదే ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ గివెన్ 330 meters per second. సబ్స్టిట్యూట్ చేయండి. సో 330 నేను కామన్ తీస్తున్నాను. 1/L1 65 centimeters, L2 70. సో 65 minus 1/70. ఇక్కడ నేను 10⁻⁻2 కామన్ తీస్తున్నాను బికాస్ సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్సర్ SI యూనిట్లో ఉంది. కేవలం అంతవరకు రాయండి, డైరెక్ట్ ఆన్సర్ రాసేయండి. 18 hertz. అంతే, చాలా సింపుల్ కదా. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ లెసన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. వేవ్స్ లెసన్కి ట్యాగ్ ప్రాబ్లం వస్తుందా రాదా అనేది కంపల్సరీ కాదు, కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ట్యాగ్ ప్రాబ్లం కంపల్సరీ వచ్చి తీరుతుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ మీరు వేవ్స్ని ఆప్షన్లో పెట్టుకున్నా పర్లేదు, కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఉన్నవే 3-4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం ప్రిపేర్ అవుతారు? కిర్చాఫ్స్ లా. ఓకే, కిర్చాఫ్స్ లా అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ క్వశ్చన్ ఉంది కదా, అది. నెక్స్ట్, పొటెన్షియోమీటర్ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఒకటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఉన్నవే ఇంకొకటి 4వది ఏంటంటే సిరీస్ ప్యారలల్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్. 4 క్వశ్చన్స్ 8 మార్క్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది అంత కష్టమైనదేమీ కాదు. అయితే వాటిలో కంపల్సరీగా మీకు ట్యాగ్ ప్రాబ్లం వస్తుంది. అవి కూడా కష్టమేం కాదు. చూడండి, కలర్ కోడింగ్ మీద ఎక్కువగా వస్తాయి. నా గెస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కలర్ కోడింగ్ డిలీటెడ్ చాప్టర్లో ఉంది. ఈ ఇయర్ ఇది ఇంక్లూడ్ అయింది. అంటే ఖచ్చితంగా ఈ ఇయర్ మీకు కలర్ కోడింగ్ మీద ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఒక కలర్ కోడింగ్, ఐ హోప్ కలర్ కోడింగ్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గుర్తుపెట్టుకున్నారా లేదా? బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ had a very good wife. Next, gold, silver, no color. Gold ki 5% tolerance, silver ki 10% tolerance, no color ki 20% tolerance. అంతే, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. బ్లాక్ బ్రౌన్ డార్కెస్ట్ కలర్ నుంచి లైటెస్ట్ కలర్. బ్లాక్ డార్కెస్ట్ కదా, వైట్ లైటెస్ట్ కలర్. బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. అంతే, ఇవి గుర్తుపెట్టేసుకొని చాలు. నా సీక్వెన్స్ ఆఫ్ బ్యాండ్స్ మార్క్డ్ ఆన్ కార్బన్ రెసిస్టర్ ఏమేమన్నాయి? రెడ్, 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 సిల్వర్. ఫస్ట్ 2 కలర్స్ డిజిట్స్. ఫస్ట్ 2 కలర్స్ ఏంటమ్మా? డిజిట్స్. రెడ్ ఎక్కడుంది చూడండి, 0, 1, 2. రెడ్ 2లో ఉంది కాబట్టి 22 into. థర్డ్ కలర్ ఎప్పుడు కూడా 10 పవర్లోకి వెళ్ళిపోవాలి, అది కూడా రెడ్. ప్లస్ ఆర్ మైనస్. సిల్వర్కి ఎంత ఉంది? 10% టాలరెన్స్. ఇది రాసినందుకు 2 మార్క్స్. మీరు ఇదంతా ఏమీ రాయక్కర్లేదు, అస్సలు అవసరం లేదు. జస్ట్ ఇది రాసి పక్కన ఓం సింబల్ పెట్టండి. ఆన్సర్ ఇలా ఉంది, అవసరం లేదు, మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా 2 ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. 10⁻2 ohms. ఇది రాయండి చాలు, ఇది అవసరం లేదు. 2.2 kilo ohms రాయకపోయినా పర్లేదు. ఐపీఈలో ఉన్న అత్యద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఆన్సర్ SI యూనిట్స్లో ఉందా? కరెక్ట్. సో ఈ ఒక్కటి రాసినందుకు నీకు ఆన్సర్ చూడండి 2 మార్క్స్ వచ్చేస్తాయి, కేవలం ఇది రాసినందుకు. ఈ ఫిగర్, ఈ యూనిట్, అంతే. చూసారా, 3 రెడ్లు కనిపించాయా? వాల్యూ గుర్తుపట్టేసుకోండి, అయిపోయిందా? నెక్స్ట్, రైట్ ద కలర్ కోడ్ ఆఫ్ కార్బన్ రెసిస్టెన్స్. ఇక్కడ ఉంది, దీనిని కలర్ కోడ్కి రాయాలన్నమాట. సో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ 2 numbers 2, 3. 2 రెడ్, 3 ఆరెంజ్. సో చూడండి, రెడ్, ఆరెంజ్. థర్డ్ది ఏముంది? కిలో. కిలో అంటే ఎంత? 10⁻3.
3 అంటే ఎంత? ఆరెంజ్, మళ్ళీ ఆరెంజ్, అంతే. అయిపోయిందా లేదా? చాలా చాలా సింపుల్ అనమాట. ఇవి రాసినందుకు నీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. దట్స్ ఇట్. నెక్స్ట్, 3 రెసిస్టర్స్ 2 ohms, 4 ohms, 5 ohms are combined in parallel. What is the total resistance of the combination? Parallel combination formula, and 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఫార్ములా 3 రెసిస్టర్స్ కాబట్టి 3 రాసారా, సబ్స్టిట్యూట్ చేయండి. 1 by R is equal to 1 by 2 plus 1 by 4 plus 1 by 5. ఇది రాసి డైరెక్ట్గా R is equal to 20 by 19 ohms ఇలా రాస్తే 2 మార్క్స్ ఇచ్చేస్తారు. నువ్వు క్యాలిక్యులేషన్ కూడా ఏం చేయక్కర్లేదు. 2, 4, 5 ప్యారలల్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 20 by 19 ohms. వాల్యూస్ ఏం మార్చరు, యాజ్ ఇట్ ఈస్గా మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చేస్తుంది. అండ్ ఈసారి ఇవి నేను ఎందుకు 5 స్టార్ రేటింగ్లో పెట్టాను అంటే, యాక్చువల్గా ప్రీవియస్లో సిరీస్ ప్యారలల్ రెసిస్టర్స్ కలర్ కోడింగ్ 30% డిలీషన్లో ఉన్నాయి, కానీ ఈసారి ఇవి ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా హైగా ఉంటుంది. నెక్స్ట్, హైయెస్ట్ 5 స్టార్ రేటింగ్ మీకు ఈసారి సెకండ్ ఇయర్ పేపర్లో ఏపీ బోర్డ్, ఎస్పెషల్లీ చెప్తున్నాను ఏపీ బోర్డ్ వాళ్ళు, ఈ ప్రాబ్లం కనిపించకపోతే నన్ను అడగండి. అంత డామ్ షూర్ క్వశ్చన్, పక్కాగా దిగిపోయే క్వశ్చన్. ఈ క్వశ్చన్ కనిపించకపోతే నన్ను అడగండి. ఈసారి ఏపీ బోర్డ్, ఎస్పెషల్లీ ఏపీ బోర్డ్ వాళ్ళకి వస్తుంది, టీఎస్ కూడా వచ్చేస్తుంది, సమస్య లేదు. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏ వైర్ ఆఫ్ 4R ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఈ సెంటెన్స్ చూడంగానే స్టార్ట్ చేసాను. దీంట్లో యాక్చువల్గా ఏంటి అంటే, దీన్ని సర్కిల్లో బెండ్ చేసినప్పుడు, ఇది సర్కిల్ కదా, ఈ డయామీటర్ని చూసుకుంటే మీకు ఈ పార్ట్ ఒక రెసిస్టర్, ఈ పార్ట్ ఒక రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. 4 ohmsని 2 హాఫ్లుగా డివైడ్ చేస్తే ఇదొక 2 ohms రెసిస్టర్గా పనిచేస్తుంది, ఇదొక 2 ohms రెసిస్టర్గా పనిచేస్తుంది. డయాగ్రామ్ గీయండి, కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. ఆ దిద్దేవాడు అలా పడిపోతాడు, అంతే, ఫ్లాట్ అయిపోతాడు అనమాట. మనకి బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉందని కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది. ఇవాల్యుయేషన్ ఎప్పుడు కూడా దిద్దేవాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కొంచెం సైకలాజికల్గా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు కొంచెం ఇంప్రెసివ్గా రాశారనుకోండి, అలా ఫ్లాట్ అయిపోతారంతే. మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా ఓవర్కమ్ అయిపోయి 60 అలా పడిపోతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ రెండు మనకి ప్యారలల్లోకి వస్తాయి కాబట్టి ఫార్ములా ఏం రాస్తారు? 1 by R is equal to 1 by R1 plus 1 by R2. ఓకే, 1 by R1 plus 1 by R2. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. లేదు అంటే మీరు ఇది కూడా రాయొచ్చు, R is equal to R1 R2 by R1 plus R2. మీ ఇష్టం, మీరు ఎలా రాసినా ప్రాబ్లం ఏం లేదు. సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 2 by 2 plus 2. ఆన్సర్ ఎంత వచ్చింది? సేమ్ R ohms వచ్చేసిందా లేదా? 1 కదా, 1 అంటే 1 R అనమాట. మనం యాక్చువల్గా 2 పార్ట్స్ చేసాం కదా ఆర్ని. సో ఇలా రాయండి. 2 మార్క్స్ మీకు వేయకపోతే నన్ను అడగండి. యాజ్ ఇట్ ఈస్ మగప్ చేసేయండి. ఇది గ్యారంటీ, డామ్ షూర్ క్వశ్చన్లో వచ్చే, ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ కోడ్ ఫర్ అ రెసిస్టెన్స్ ఆఫ్ 350 మిల్లీ ఓమ్స్? చూడండి, 350 మిల్లీ ఓమ్స్. మిల్లీ అంటే 10 power -3. 5% టాలరెన్స్ ఉంది. 3-5 చూడండి, 3-5 చూడంగానే థర్డ్ కలర్ ఏంటి? ఆరెంజ్. ఫిఫ్త్ కలర్ ఏంటి? గ్రీన్. బీబీ రాయ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, సిల్వర్ అండ్ గోల్డ్ ఎందుకున్నాయి అంటే 10 power -3లో 3 ఉంది కదా, దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి, అప్పుడు మీకు సిల్వర్ వస్తుంది. 5% ఎవరికి ఉందమ్మా టాలరెన్స్? గోల్డ్. ఇంత అనాలిసిస్ ఎందుకు అంటారా? అవసరం లేదు. ఐపీఈలో 350 మిల్లీ కనిపించిందా? ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ గోల్డ్, ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ గోల్డ్, ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ గోల్డ్. ఓజీఎస్జి, ఓజీఎస్జి ఇది కనిపించిందా? ఓజీఎస్జి, ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ గోల్డ్. జీజీ ఉంది కదా అని గ్రీన్ గుర్తుపెట్టేసుకోకండి. ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ గోల్డ్, ఓజీఎస్ గోల్డ్, ఓజీఎస్ గోల్డ్. లలిత జ్యువెలరీ లాగా ఓజీఎస్ గోల్డ్ గుర్తుపెట్టుకోండి. 350 మిల్లీ కనిపించిందా? ఓజీఎస్ గోల్డ్, అంతే. నెక్స్ట్, 3 రెసిస్టర్స్ 1 ohm, 2 ohm, 3 ohm ఆర్ కంబైన్డ్ ఇన్ సిరీస్. వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్? ఫార్ములా ఏంటి? సిరీస్ R is equal to R1 plus R2 plus R3, అంతే. సబ్స్టిట్యూట్ చేయండి. 1 plus 2 plus 3. ఆన్సర్ ఎంత వస్తుంది? 6 ohms. ఇంతకంటే సింపుల్ ప్రాబ్లం ఉంటుందా? కేవలం ఇది రాసినందుకు 2 మార్క్స్ వచ్చేస్తాయి.
మీరు ఇప్పుడు ఇందులో ఏమైనా కష్టపడాల్సింది ఉందా? అసలు ఈ పేజ్లో ఏమైనా కష్టం ఉన్నాయా? ఏమీ లేవు, అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ 3 resistors 2 ohms 4 ohms 5 ohms ఆర్ కంబైన్డ్ ఇన్ ప్యారలల్. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? ప్యారలల్ ఫార్ములా ఏంటి? 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ఫార్ములా రాసినందుకు 1 మార్క్. సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 plus 1/5 plus 1/4 is equal to, ఓహో ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్లుంది, 20/19 ohms. అదే ఏంటా ఎక్కడో చూసినట్లుంది అనుకుంటాను, ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, సారీ. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇన్ అ పొటెన్షియోమీటర్, పొటెన్షియోమీటర్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. పొటెన్షియోమీటర్ బీట్స్టన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, చూసుకుని వెళ్ళండి. ఫార్ములా చాలా సింపుల్. E1/E2 is equal to L1/L2, P/Q is equal to R/S. ఇంతే, వెరీ సింపుల్. సో ఇందులో ఈఎంఎఫ్ 1.25 volts, అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ L1 35 centimeters. నెక్స్ట్ ద సెల్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ సెల్, అంటే E2 తెలియదు, బ్యాలెన్స్ పాయింట్ L2 ఇచ్చారు, ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. రాసుకోండి, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. E1 ఎంత? 1.25 volt. E2 మీరు ఫైండ్ అవుట్ చేయాలి. L1 ఎంత? 35 centimeters. L2 ఎంత? 63 centimeters. ఫార్ములా E1/E2 is equal to L1/L2. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుని వెళ్ళండి చాలు. ఇంకేం ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేసేయచ్చు. E1/E2 is equal to L1/L2, అంతే. E1 ప్లేస్లో 1.25/E2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, is equal to 35/63. ఇక్కడ మీటర్స్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ అ రేషియో, ఇట్ గెట్స్ క్యాన్సిల్. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేస్తాము, E2 is equal to 2.25 volt. ఫార్ములాకి 1 మార్క్, ఆన్సర్ విత్ యూనిట్కి 1 మార్క్. వెరీ సింపుల్. నెక్స్ట్ 3 resistors 4, 6, 12 are connected in parallel. If the combination of resistor is connected in series to a 2 ohms, ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి, అది వచ్చి దీనికి సిరీస్లో ఉంది. బ్యాటరీ 6 volts. డ్రా సర్క్యూట్ డయాగ్రామ్. యూజువల్గా మనకి ఐపీఈలో అడగరు, బట్ డ్రా చేసేద్దాం, దాందేముంది. సో 1, 2, 3, ఈ మూడింటిని తీసుకెళ్ళి ఇంకొక రెసిస్టర్ సిరీస్ సెల్. ఇదంతా సిరీస్లో ఉన్నది 2 ohms. ఇవెంత 4, 6, 12. ఓకే, ఈ బ్యాటరీ అంతా 6 volt. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెంట్ ఇన్ ద మెయిన్ సర్క్యూట్. కరెంట్ కావాలి అంటే I is equal to V/R. R ఏం ఫైండ్ అవుట్ చేయాలి? R ఎఫెక్టివ్ is equal to, ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ మూడిటికి ఫైండ్ అవుట్ చేయాలి. R ఎఫెక్టివ్ ఏం చేద్దాము అంటే RP ప్లస్ RS. RP విడిగా ఫైండ్ అవుట్ చేయాలి మీరు. RP is equal to 1/RP is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. అంటే 1/4 plus 1/6 plus 1/12 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి 2 ohmsకి అటాచ్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, సో 1/4 plus 1/6 plus 1/12, 12 మనకి LCM అవుతుంది. సో 3 plus 2 plus 1, 3 plus 2 plus 1, 6/12. ఆన్సర్ ఎంత వచ్చింది? 4. టూ వచ్చింది. RP 2 ohms. సో ఇక్కడ 2 plus 2 4 ohms. ఇక్కడ నుంచి I is equal to V/R, 6/4. ఆన్సర్ 3/2 amperes. ఓకే, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఇది ఇంతవరకు ఎప్పుడు ఐపీఈలో అడగలేదు, బట్ సేఫ్ సైడ్ కోసం నేను ఇది ఇక్కడ ప్లేస్ చేశాను. చేయగలిగిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, లేదు అన్న వాళ్ళు జస్ట్ చూసుకోండి. ఫస్ట్ మనం ప్యారలల్ ఫార్ములా వేసాము, దాన్ని తీసుకొచ్చి 2 ohmsకి యాడ్ చేసాము, దెన్ I is equal to V/R చేసాం, అంతే. ఓకే, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ది రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. ప్యారలల్లో ఉన్న ఒక్కొక్క దాని నుంచి కరెంట్ ఎంత వెళ్తుంది? కరెంట్కి ఫార్ములా I is equal to V/R. సో ఇక్కడ ప్యారలల్లో పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది. 2 ohms దగ్గర ఫస్ట్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. V is equal to IR ఫార్ములా. కరెంట్ అంతా ఇందులో నుంచి 3/2 ఇంటూ రెసిస్టెన్స్ 2 క్యాన్సిల్. V ఎంత వచ్చిందమ్మా? 3 volts. 6 voltsలో ఇక్కడ 3 volts డ్రాప్ అయిపోయింది, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 volts ఉంటుంది. సో I is equal to V/Rలో I1 తీసుకుందాం. సో 3/R1 ఎంత? 4. ఓకే, నెక్స్ట్ I2 is equal to
I2 అనేది 6 ohmsలోంచి తీసుకుందాం. 3/6 I3 is equal to 12 ohms. సో 3/12 amperes. లాస్ట్ది కొంచెం టఫ్, కొంచెం లెందీ. ఇది ఎప్పుడు ఇంతవరకు మనకు ఐపీలో రాలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ ప్రాబ్లం ఏపీ బోర్డు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంతవరకు చూసుకోండి చాలు. కానీ తెలంగాణ బోర్డు వాళ్ళు మాత్రం ఈ ప్రాబ్లమ్ని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ తెలంగాణ బోర్డులో అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతాయన్నమాట. ఓకే, నా మూవింగ్ ఆన్ టు న్యూక్లియర్. న్యూక్లియర్ చాలా 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 ఈజీగా ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ 90% న్యూక్లియర్ క్వశ్చన్కి ట్యాగ్ ప్రాబ్లం రాదు. యూజువల్గా న్యూక్లియర్ రియాక్టర్ ఇచ్చేస్తారు. ఈసారి నేను అనుకోవడం ఏంటంటే బైండింగ్ ఎనర్జీ వస్తుంది అనుకుంటున్నాను. బికాజ్ లాస్ట్ ఇయర్ 30% డిలీషన్లో ఉంది కాబట్టి ఈసారి 90% మనకి బైండింగ్ ఎనర్జీ రావచ్చు, లేదా న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ వచ్చేస్తుంది అంతే. న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ వచ్చింది అంటే ట్యాగ్ ప్రాబ్లం రాదు. సో 90% న్యూక్లియర్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. బికాస్ న్యూక్లియర్కి 90% ట్యాగ్ ప్రాబ్లం రాదు. సో సేఫ్ సైడ్ అనమాట, చిల్. ఆన్సర్ న్యూక్లియర్ రియాక్టర్ డయాగ్రామ్ కంటెంట్ దింపేసి వచ్చేయడమే, 8 మార్క్స్ వచ్చేస్తాయి. బట్ యూజువల్గా చూడాలి అంటే కంపేర్ ది రేడియై ఆఫ్ న్యూక్లియై ఆఫ్ మాస్ నంబర్. మాస్ నంబర్ అంటే ఏంటి? A1 A2. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. R1/R2 is equal to A1/A2 whole power 1/3. కేవలం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని వెళ్ళండి చాలు. లేదు సేఫ్ సైడ్ కావాలి అనుకుంటే ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో R1/R2 is equal to 27/64 whole power 1/3. ఇది 3 cube, ఇది 4 cube. ఓకే, సో 3 cube 4 cube కాబట్టి ఆన్సర్ 3/4. చూసారా ఎంత సింపుల్? న్యూక్లియర్లో ఇవే వస్తాయి. ఇది 5 స్టార్ రేటెడ్ ప్రాబ్లం యాక్చువల్గా. నెక్స్ట్, ఇఫ్ 1 మైక్రోగ్రామ్, ఎస్ ఇది కూడా మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. 4 పెట్టానా? 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. 1 మైక్రోగ్రామ్ ఆఫ్ 92U235 ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. మాస్ ఎంత ఇచ్చారు? 1 మైక్రోగ్రామ్. కన్వర్ట్ చేయండి. మైక్రో 10⁻⁻6, గ్రామ్ని కేజీలో కన్వర్ట్ చేయాలి కదా, 10⁻⁻3 kg. టోటల్ ఎంత అయింది? 10⁻⁻9 kg. ఓకే, దాని పక్కన పెట్టండి. నౌ హౌ మచ్ ఎనర్జీ విల్ బీ రిలీజ్డ్? ఇక్కడ వాడాల్సిన ఫార్ములా E is equal to mc². అది కూడా మనకి జౌల్స్లో కావాలి కాబట్టి. సో E is equal to మాస్ అంతా 10⁻⁻9 ఇంటూ c² అంటే 3 × 10⁸ హోల్ స్క్వేర్. C స్పీడ్ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. డైరెక్ట్ ఆన్సర్ రాసేయండి. 9 × 10⁻7. ఇది పక్కన లేదు, పైన ఉంటుంది. 10⁻7 జౌల్స్. హైలీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ మగ్గప్ చేసేయండి అంతే. ఇవి రెండు దాటి ఇంకొక ప్రాబ్లం రాదు అంతే. సో న్యూక్లియై అనేది ఆప్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు. వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై, ఈ మూడిట్లో పక్కాగా డామ్ ష్యూర్గా చదవాల్సిన లెసన్ ఏంటి అంటే న్యూక్లియై. 8కి 8 పడిపోతాయి ప్రాబ్లమ్స్. ఈ రెండు దాటి వెళ్ళరు. సేఫ్ సైడ్ ఇంకో ప్రాబ్లం నేర్చుకుందాం. 200 MeV ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. 200 MeV అంటే ఏంటమ్మా మనకి E. When nucleus of 235U undergoes fission, find the number of fissions per second. Number of fissions per second అంటే ఫార్ములా వచ్చేసి యాక్చువల్గా అయితే మనకి పవర్ ఇచ్చారు చూడండి, మెగావాట్ పవర్. P = NE/T. ఇది మొత్తం కలిసిపోతుంది పెన్. ఓకే, ఇది హైలైటర్ పెన్. NE/T. ఇక్కడ నుంచి N కావాలి మనకి. సో N = P × T/E. ప్రెషర్, పవర్ ఎంత? 1 మెగావాట్. మెగా అంటే ఎంత? 10⁻6 ఇంటూ టైం 1 సెకండ్. నంబర్ ఆఫ్ ఫిషన్స్ పర్ సెకండ్, సో 1 సెకండ్ బై ఎనర్జీ ఎంత? 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ని అలాగే ఉంచేయచ్చు, లేదా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేయాలి అంటే 931.5తో మల్టిప్లై చేయాలి. బట్ మీరు అవేం రిస్క్ తీసుకోవద్దు, జస్ట్ ఇచ్చినవి అలా సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ ఆన్సర్ గుర్తుపెట్టేసుకోండి, 3.125 ఇంటూ 10⁻6 యాక్చువల్గా ఇది నంబర్ కాబట్టి దీనికి యూనిట్స్ ఉండవు.
యూనిట్స్ అవసరం లేదు, నంబర్, ఓన్లీ నంబర్ కాబట్టి యూనిట్స్ ఉండవు. సో రిస్క్ ఏం తీసుకోవద్దు. ఇదేమో మెగావాట్స్లో ఉంది, ఇదేమో ఎంఈవీలో ఉంది, ఎంఈవీని కన్వర్ట్ చేయాలా వద్దా, ఇవన్నీ ఏం పెద్దగా ఆలోచించద్దు. తెలిసినా తెలియకపోయినా ఫార్ములా కరెక్ట్గా రాయండి. మీకు కనిపించిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. బికాస్ సబ్స్టిట్యూషన్కి మార్క్స్ లేవు. ఫార్ములాకి మార్క్ ఉంది, ఆన్సర్ విత్ రిజల్ట్ విత్ యూనిట్కి మార్క్ ఉంది. సో ఆ రెండిటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి రెండు ఏంటి అంటే జస్ట్ నేను సేఫ్ సైడ్కి పెట్టాను. సో ఇవి రెండు కూడా సేఫ్ సైడ్, ఫార్ములా ఆల్రెడీ తెలిసినవే. ఇవి రెండు అయితే హైలీ రిపీటెడ్ కాదు, ప్రీవియస్ వన్స్ మాత్రమే. ఇక్కడ చూడండి 200 MeV, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, సారీ ఫర్ దాట్. ఇక్కడ చూడండి, obtain అప్రాక్సిమేట్లీ ద రేషియో ఆఫ్ న్యూక్లియై రేడియై. ఫార్ములా ఏంటి? R1/R2 is equal to A1/A2 whole power 1/3. ఏమేమి ఉన్నాయి? 197, 107. అటామిక్ మాస్ యూనిట్ చూసుకోవాలి, A1, A2. సో సబ్స్టిట్యూట్ చేయండి. R1/R2 is equal to 197/107 హోల్ పవర్ 1/3. ఇప్పుడు వీటి క్యూబ్ రూట్లు ఏంటబ్బా అని ఎక్కువ ఆలోచించద్దు, డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 1.225 అంతే. రేషియో కాబట్టి యూనిట్స్ ఉండవు. చూసారా ఎంత సింపుల్ అయిపోయిందో మీకు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే కొంచెం కష్టపడండి, మార్కులు వచ్చేది మీకే కదమ్మా. సో మార్కులు ఎవరికి వద్దు, అందరికీ కావాలి కదా. సో మార్కులు సంపాదించడానికి కొంచెం కష్టపడాలి. సో ఈరోజు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ఎస్పెషల్లీ 5 స్టార్ రేటెడ్ వదలొద్దు, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. కీప్ ఫాలోయింగ్ వేదాంతు తెలుగు ఛానల్. ఇలాంటి అప్డేట్స్ ఐపీఈ గురించి ఇంకా చీట్ కోడ్స్ గురించి కూడా క్లాస్ చెప్పబోతున్నాను. ఐపీఈ ఎగ్జామ్ని ఎలా రాస్తే, ఎలా అటెంప్ట్ చేస్తే మీకు 60 out of 60 వస్తాయి, అలాంటి చీట్ కోడ్స్తో కూడా ఒక క్లాస్ రాబోతోంది. సో కీప్ ఫాలోయింగ్ వేదాంతు ఛానల్. బోలెడంత మందికి షేర్ చేయండి, అందరూ కూడా అడ్వాంటేజ్ పొందుతారు దీని నుంచి. సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ నెక్స్ట్ క్లాసెస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ క్లాస్. బాయ్.